అంటే ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కూడా మీకు మంత్రాలు వచ్చా అంటే వచ్చానది. ఏ మంత్రాలు వచ్చాయంటే ఓం భీమ్ బుష్ అంటుంది. నిజంగా అట్లాంటి మంత్రాలు ఉంటాయా? లేకపోతే ఈ అఘోరాలకి సెపరేట్ మంత్రాలు ఉంటాయి? ఎవరు అఘోరాలు మంత్రాలు చదవడం మనం చూడలేదు. సార్ మనం అసలు మంత్రాలు వినట్లేమా? శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలు వాడతాం? శ్రీ సూక్తం, పురుష సూక్తం ఆల్రెడీ విన్నటువంటివే కదా. వేద పండితులు బోల్డంత మంది ఉన్నారు. ఈమె చదివేటటువంటి మంత్రం దేంట్లోతో చూడమనండి. ఒకవేళ ఈమెకు శక్తులు ఉన్నా కూడా, ఈమె మంత్రాలు చదువుతున్నా కూడా, ఏదో ఒక తంత్ర సంప్రదాయం అనేటువంటి దాంట్లో ఈమె ఉంటున్నా కూడా ఉండనివచ్చు గాక. ప్రపంచం మధ్యలో ఉంటూ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా ఎవరు చేయట్లేరు కదా. ఈమె వచ్చి చేసి గొప్ప చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఎవరైనా అడిగితే రావచ్చు. అంటే లెస్బియన్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అని అంటే ఓకే, కానీ అఘోరిగా ఉండి ఒక అంటే అఘోరికి మ్యారేజెస్ అదంతా ఏముండదు. అఘోరికి అవసరం లేదు కాబట్టి వాళ్ళు వేరే దగ్గర ఉంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకొని ఉండాల్సినటువంటిది అయితే మనం చూడొచ్చు పురాణాలలో, వాటిల్లో గౌతమ ముని ఆశ్రమము, భరద్వాజ ఆశ్రమం అని ఆశ్రమాలు ఉంటాయి. మునులకి ఆశ్రమాలు ఉంటాయి, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళ కల్చర్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. సమాజంలో భరద్వాజ ఆశ్రమం ఉండదు. మీరు అర్థం చేసుకోండి. మునులు, సాధువులు వాళ్ళ లోకమే డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ మూలం భగవంతుడు కాబట్టి జీవితం మొత్తం కూడా భగవంతుడు చుట్టే తిరుగుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళ లోకం సపరేట్ గా ఉండాలి. వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కాక సమాజానికి దూరంగా ఉంటే చాలు. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఏడుస్తున్నారు, వీడియోస్ చూస్తుంటారు మీరు కూడా. అంటే పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఈ వర్షిణి అనే అమ్మాయి ఏమో ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి వర్షిణి అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి నన్ను మోసం చేశాడు అని అంటుంది. సో ఇలాంటి అఘోరుల్ని ఏం చేయాలంటారు? మొన్న కోర్టు సినిమా ఒక డైలాగ్ చాలా కరెక్ట్ గా సెట్ అవుతుంది దీనికి. చట్టం పిల్లల కొరకు తయారు చేసినప్పుడు పిల్లలకు ఆ చట్టం తెలియనప్పుడు ఏం తప్పు ఏం కరెక్టో ఎట్లా తెలుస్తుంది? అట్లా పిల్లలకి వీటి గురించి అవగాహన పెంచుకోవాలి. అందుకనే మనం క్యాలెండర్ ని సరిగ్గా వాడుకోవాలి. క్యాలెండర్ లో ఉండేటువంటి పండుగల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇవన్నీ ఎంత ముఖ్యమో, శివరాత్రి, దీపావళి ఎంత ముఖ్యమో, శంకర జయంతి, రామానుజ జయంతి ఇవన్నీ కూడా అతి ముఖ్యమైనటువంటివి. ఆచార్యులు ఎవరు, మన సంప్రదాయాలు ఏంటి, ఎవరు ఏంటి అని మనకు తెలుస్తుంది. ఎవరో ఒక స్వామీజీ వచ్చేసాడండి, ఏదో చేశాడండి, ఏదో మాయ చేశాడండి, ఎందుకు నమ్మాలి నువ్వు? దొంగ తప్పు కాదు, వాడి తప్పే. దొంగతనం జరిగిందంటే అది దొంగ తప్పు కాదు, మన నిర్లక్ష్యము, మన ప్రాబ్లం అన్నమాట, మన సమస్య, మన అసమర్థత వల్లనే అది జరుగుతూ ఉంటది. వర్షిణి వాళ్ళ తల్లిదండ్రులను కాదు, అసలు హిందువులందరికీ కూడా వీటి పట్ల ఎటువంటి అవగాహన ఉండదు. నేను ఇంత ముందుకే చెప్పాను, మన జిల్లాకి దగ్గరగా ఉన్నటువంటి కొలనపాక మనకు తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ఇంట్లో ఉన్నటువంటి గదులలో పక్క గదిలో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి మనకు తెలియట్లేదు. ఇది ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటివి జరగడం సర్వసాధారణం అండి. ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఈ అఘోరి కేసు ఏదో ఫేమస్ అయింది. ఫేమస్ అవ్వనటువంటి భయంకరమైన కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా చాలా మంది బయటికి రావట్లేదు. ఈ అఘోరికి చాలా మంది లక్షల్లో డబ్బులు ఇచ్చారంట. అంటే ఆమె దగ్గర పూజలు చేయించుకొని నేను అది కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, నేను నాకు అది కావాలని చెప్పేసి చాలా మంది పూజలు చేయించుకొని లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మహారాష్ట్ర పోవడం, మహారాష్ట్ర నుంచి గుజరాత్ పోవడం, కారు, ఐఫోన్ ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఆమె నెట్వర్క్ అదంతా కూడా ఇప్పుడు నమ్మకానికి ఏముంటుంది? ఒకటి, ఎవరినైనా నమ్మొచ్చు, నమ్మితేనే మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. నమ్మకుండా ఒక రూపాయి కూడా మనం ఇవ్వలేం. నమ్మినరేమో, మరి ఎవరిని ఇచ్చినారేమో, అది ఆ కోణం డిఫరెంట్. ఆమెకు డబ్బులు ఎలా వస్తున్నాయి అనేటటువంటిది పూర్తిగా డిఫరెంట్. మనం నమ్మాలంటే దేన్ని కొలమానంగా తీసుకోవాలి, దేన్ని బట్టి మనం ఒకదాన్ని నమ్మాలి. ఇది శివాలయము, ఇది రామాలయము, ఇది కృష్ణాలయము అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి. మరి అట్లనే ఈయన పండితుడు, ఈయన పూజారి, ఈయన అర్చకుడు, ఈయన పురోహితుడు, ఈయన పీఠాధిపతి, ఈయన అఘోరి అని చెప్పాలంటే కొన్ని ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అవేర్నెస్ మనకు ఉండాలి. వీళ్ళు ఫేమస్ అవడానికి చేస్తున్నారు అనుకోవచ్చా? రేపటి నాడు అఘోరి ప్రపంచానికి ఏదన్నా లోక కళ్యాణం గొప్ప విషయం చేసేస్తే అట్లా, ఇప్పుడు వాళ్ళు ఫేమస్ అవుతున్నారా అవ్వట్లేరా అని కాదు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన సమస్య కూడా ఉంది. మనం అనవసరంగా అన్నెసెసరీ అటెన్షన్ ఇస్తున్నాం అనిపిస్తుంది. మనం మారాలి ఫస్ట్. ఆమె ఏం చేస్తుందో చేస్తుంది ఓకే. వర్షిణి ఏంటి, వర్షిణి ఏమైనా సమస్యలో ఉందా అని మనం చూసుకోవాలి. అఘోరి సమస్యలోనా కాదా మనం పట్టించుకోకర్లేదు. సామాన్యమైనటువంటి మనుషుల లాగానే వర్షిణి లాగా ఉంది.
అంటే వీళ్ళకి కొద్దిగా మెంటల్ గా వీక్ ఉన్నారు అని చెప్పేసి వర్షిని అంటున్నారు, అఘోరి కూడా అంటున్నారు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. అంటే కావాలని ఫేమస్ కోసం చేస్తున్నారు. అక్కడ వాళ్ళ అమ్మ ఏడుస్తున్నా కూడా అమ్మ నేను కావాలని వెళ్ళాను, ఆయన అంటే ఇష్టం పడి. లేదు, వీళ్ళు ఫేమస్ అవడానికి ఈ పనులు ఏం చేయట్లేరు. వాళ్ళని అనవసరంగా మనం వైరల్ చేస్తున్నామని నేను చెప్తున్నా, కానీ ఆమె ఫేమస్ అవడానికి ఈ పనులు ఏం చేయట్లేదు. ఆమె ఫేమస్ అవ్వాలంటే వేరే బోల్డ్ అని పనులు చేస్తారు. ఆమె ఇదే పనులు చేయాలి. ఆమె బయటకు వస్తేనే ఫేమస్ అయిపోయింది కదా, ఆమె కార్లో తిరిగితేనే ఫేమస్ అయిపోయింది. వర్షిని తీసుకొని ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఫేమస్ అవడానికి ఈ పని ఏం చేయక్కర్లేదు. నిజంగా అఘోరాల అంతరాత్మలో శివయ్య ఉంటారు అని అంటారు కదా, మరి కామవాంఛ కోరికలు, ఈ మందు, ఈ పెళ్లి, రెండు పెళ్లిళ్ళు చేసుకోవడం. అదే అఘోరి వేరే, వామాచారం వేరే, రెండిటిని మనం కలపక్కర్లేదు. ఎవడైనా అఘోరి సంప్రదాయస్తుడు వామాచారం ఫాలో చేసుకోవచ్చు. ఏదో రెండు వేరు ఉంటాయి. అఘోర సంప్రదాయం అంటూ ఒకటి ఉన్నది, వామాచారం అంటూ ఒకటి ఉన్నది. మరి ఆ లోపల జరిగేవి ఏం జరుగుతాయో సమాజంలో మనకి కంటికి కనిపించట్లేదు. అయితే అఘోరులు ఎవరు అని చరిత్రలో చూస్తే వీళ్ళు మంచి దాన్ని ఏమంటారు, పూర్తిగా సమాజానికి దూరంగా ఉండి హిమవత్ పర్వతాలలో ఘోరమైనటువంటి సాధకులు. వీళ్ళందరూ పూర్తిగా శివుడిని మాత్రమే శరీరం మొత్తం కూడా నింపుకొని, మనసు మొత్తం కూడా నింపుకొని ప్రగాఢమైనటువంటి తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళు ఆ హిమవత్ పర్వతాన్ని అక్కడ ఉండేటటువంటి వాతావరణానికి తట్టుకోవాలి కాబట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళ సాధనలు డిఫరెంట్ గా ఉంటాయి. అన్నంత మాత్రాన వాళ్ళందరినీ పొడుచుకుంటూ ఏం పోరు, వాళ్ళు హింస ఏం చెయ్యరు. ఒకనొక సందర్భంలో కాశీ నగరాన్ని కాపాడినటువంటి వాళ్ళు అఘోరులు. ఆ చరిత్రలో ఇంకా వేరే దండయాత్రలు జరిగినప్పుడు దేవాలయాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నవారు. వీళ్ళు యుద్ధం చేశారు, శక్తివంతులు, క్షత్రియ శరీరకులు వీళ్ళందరూ. వాళ్ళ సాధన చాలా కఠినంగా ఉంటుంది, అంతేగాని మనుషులను చంపరు. ఆ రకమైనటువంటి హింస అదంతా ఏమి ఉండదు అనమాట. వాళ్ళ సాధనలో భాగంగా వాళ్ళ గురువు గారు ఏమైనా తినమంటే తింటారేమో, ప్రామాణికమైనటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. శంకరాచార్యులు అఘోరి అఖాడాలను 13 స్థాపించినారు. దాంట్లో ఇవి వైష్ణవం, ఇవి శైవం, ఈ రెండిటికి కాకుండా అతీతంగా నిరాకారంగా ఉండే అఖాడాలు కూడా ఉన్నాయి. ఇవి అఘోరీలు. ఇప్పుడు ఎవరైతే అఘోరాని ఫాలో అవుతున్నారు, అఘోరా వీడియోలు చూస్తున్నారు, సో వాళ్ళకి, ప్రజలకి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఇలాంటి వీడియోని దూరం పెట్టాలా, ఏం చేయాలంటారు? ఒక గ్లాస్ లో మురికి నీళ్లు సగానికి సగం నిండున్నాయి, ట్యాప్ కింద పెట్టండి, మంచినీళ్ళ ట్యాప్ ఓపెన్ చేయండి, వస్తా ఉండండి. కొంతకాలం తర్వాత, ఒక గంట తర్వాతను ఆ గ్లాస్ లో మంచినీళ్ళు మాత్రమే ఉంటాయి. అట్లనే మనం మన పిల్లలకు కానీ మనం అందరం కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యాలెండర్ని ఫాలో చేయండి. ప్రతి నెల పండుగలు ఉంటాయి, నీట్ గా పండుగలు చేసుకోండి. దానికి సంబంధించిన సాహిత్యం ఉంటది. శ్రీరామనవమి వచ్చింది, ఏం చదవాలి? రామాయణం చదవాలి, సుందరకాండ చదవాలి. హనుమత్ జయంతికి, శివరాత్రి వచ్చింది, ఆ పుస్తకాలు చదవండి, దాని తగ్గట్టుగా ఫాలో అవ్వండి. అసలు మీరు గుడికి వెళ్ళండి రా బాబు. ఫస్ట్ మీరు గుడికి వెళ్ళండి. గుడికి వెళ్తే మీరు సెట్ అయిపోతారు. గుడికి వెళ్ళారా ఎప్పుడన్నా? శివాలయానికి వెళ్ళారా? శివాలయంలో పార్వతీదేవి ఉంటుంది, ఇంట్లో మీ అమ్మ ఉంది. శివాలయంలో శివుడు ఉన్నాడు, మీ నాన్న ఉన్నాడు, నందీశ్వరుడు, వాహనం, ఇల్లు, పిల్లలు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇల్లు చాలదా? గుడిని చూస్తే నువ్వు ఎడ్యుకేట్ అవుతావు. గుడి కట్టిందే అందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫ్యామిలీని చూస్తావు. ఎక్కడో ఏదో అవసరం లేదు, మీ ఇల్లే దేవాలయం, నీ కడుపే కైలాసం, నీ ఇల్లే వైకుంఠం. అందుకని నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయం అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. ఇన్ కేస్ 100%లో ఒక 5% లెస్బియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా ప్రపంచం మొత్తాన్ని తయారవ్వమని ఏం చెప్పట్లేరు. వాళ్ళు ఉంటే ఉండవచ్చు కాక, మనం వీ హ్యావ్ టు బి యూజ్డ్. మనం ఏంటంటే దానికి హ్యాబిచుయేట్ అయిపోవాలి. ఓకే అని తీసి పక్కన పెట్టేయాలి. దాని మీద అనవసరమైనటువంటి అటెన్షన్ ఇవ్వడం వల్ల ఏదో పెద్ద ఇట్లా కనిపిస్తుంది అనమాట. కొంతమంది దేవుడు భక్తి ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ వర్షిని కూడా ఒక, అంటే ఇంతకుముందు వీడియోస్ చూస్తే కొద్దిగా దేవుడు భక్తి ఉంది. ఇలాంటి దేవుడు భక్తి ఉన్న వాళ్ళని వీళ్ళు బాబాలు గాని, ఈ ఫేక్ అఘోరాలు గాని టార్గెట్ చేసి, నాకు ఇంటి, నీకు సుఖం వస్తుంది, నీకు ఆనందపడుతావు లైఫ్ లో, నీకు సక్సెస్ అవుతావు అని చెప్పేసి డబ్బులు దోచుకోవడం జరుగుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డబ్బులు మోసపోయేవాడు ఈ రకంగా కాకుండా ఇంకో రకంగా కూడా మోసం చేస్తూ ఉంటాడు. అది ఇట్లా అట్లా అని చెప్పలేం. ఇదే చెప్తున్నా కదా, మనం చేయాల్సినటువంటి చేస్తే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు మనకు తెలుస్తుంది. ఎక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుంది, ఎక్కడ ఆర్థిక దుర్వినియోగం జరుగుతుంది మనకు తెలుసు. ఇప్పుడు ఎంత డబ్బులు ఇవ్వాలి? పూజ చేస్తున్నప్పుడు
అర్చన చేసిన ఆ అర్చకుడికి ఎంత డబ్బులు ఇవ్వాలి, మన ఇంటికి వచ్చి ఆ వ్రతం చేసినటువంటి పురోహితుడికి ఎంత డబ్బు ఇవ్వాలి, పెళ్లి మండపాలలో పెళ్లి చేయించినటువంటి ఆయనకి ఎంత డబ్బులు ఇవ్వాలి మనకు తెలుసు కదా. అట్లనే ఒక అఘోరికి ఏ అవసరాలు ఉంటాయి, ఎంత ఇవ్వాలి ఆయనకి, ఆయన ఏం చేస్తున్నాడు నీకు తెలీదా అంటే నీకు ఎడ్యుకేషన్ లేదు, ఇట్లాంటి విషయాలలో నీకు అసలు అవగాహన లేదు. అదే ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ముస్లిం వ్యవస్థ క్రిస్టియన్ వ్యవస్థ సూపర్ ఉంది, హిందూ వ్యవస్థలో ఈ ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది. ముస్లిం వ్యవస్థ చూడండి, నమాజులు ఉంటాయి, ప్రార్థన సమయాలు ఉంటాయి, ఆజాన్ వస్తుంది, రంజాన్ టైంలో పండగల టైంలో ఒక సౌండ్ వస్తుంది, యూ హ్యావ్ టు బి అలర్ట్. ఈ టైంలో నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి, వాళ్ళు చెప్తారు మేము వింటాం, నీట్ గా అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు, న్యాయం చట్టం వాటికి సంబంధించిన ముస్లిం వ్యవస్థ అంటూ ఒకటి ఉంది. వాళ్ళ ఐకమత్యం చూడండి ఎంత బాగుందో. క్రిస్టియన్స్ చూడండి, వీటిల్లో కూడా చాలా శాఖలు ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పెంతికోస్ట్ అంటారు, క్యాథలిక్ అంటారు, ప్రొటెస్టెంట్స్ అంటారు, వేరు ఉన్నాయి. ఎవరు ఏం చెప్పాలి, ఎవరి దాంట్లోకి వెళ్ళాలి, నీట్ గా ఒక డిసిప్లిన్ అంటూ నడుస్తూ ఉంది, చెల్లా చెదరగా ఉండదు. భయంకరమైనటువంటిది ఏంద్రా అంటే హిందుత్వం, హిందూస్కే ప్రాబ్లం. ఎవడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అసలు ఈ అఘోరి ఎవరు, ఏ పీఠానికి సంబంధించిన వాళ్ళు, ఏదో ఒక పీఠాధిపతి వస్తాడు. అసలు అఘోరిని పక్కన పెట్టండి, ఎవరో పీఠాధిపతి వస్తాడు, నాది పలానా పీఠం అంటాడు, అదో కాంట్రవర్షియల్ అయిపోతుంది. ఎవరు మాట్లాడాలి దీని గురించి, పెద్దవాళ్ళు ఎవరు హిందుత్వంలో, ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం వీటి గురించి పట్టించుకుంటే విషయాలు బయటకు వస్తాయి. మనం ఏం చేయాలంటే అసలు ఏమి ఉండాలి, మనం ఏం చేస్తున్నాం, అఘోరీలకు సంబంధించి చూస్తున్నాం, తీసి పక్కన పెట్టేస్తే అయిపోయి. వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ ప్రాణం పోయినట్టే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి, వాళ్ళని మనం పట్టించుకోకపోతే వాళ్ళ ప్రాణం పోయినట్టే. మెయిన్ వైరల్ అయిపోతున్నారు, ఎట్లయిపోతున్నారు మనం చూస్తూ ఉంటే వైరల్ అవుతున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే చాలు, వాళ్ళు చేయడం ఆపేస్తారో లేకపోతే చేస్తారో మనకు తెలియదు. పేరెంట్స్ ఆ ప్రాంతం వాళ్ళు చూడాలన్నమాట.